మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు 2 తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా పార్టీ హైదరాబాద్ ప్రజానీకం సమస్యల మీద మేము జిహెచ్ఎంసీ దగ్గర సెక్రటరీ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్దదో కొంపలు వెలిగినట్టు నిన్న ఉదయం నుంచే అందరి ఇళ్ళ మీదకి పోలీసులు పంపి హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత భయం ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా, కానీ మీరు మమ్మల్ని తిట్టే ముందు మేము చెప్పినటువంటి కొన్ని మౌలిక అంశాలు పరిష్కారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉన్నాను అనేక మంది వేదిక మీద ఉన్నారు. వీళ్ళని కూడా నిన్నటి నుంచి అరెస్ట్. అది చింతల రామచంద్రరెడ్డి గారు కావచ్చు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, ప్రభాకర్ గారు కావచ్చు, ఇప్పుడు వేముల అశోక్ కావచ్చు, మా